హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగ సమాచారం చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అది చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ గ్రూప్ 2 అప్డేట్ చూసుకుంటే ఏపీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కోర్సు మన టీజీ అకాడమీ యాప్లో అందుబాటులో ఉంది కదా, అందులోనే ఫ్రీగా టెస్ట్ సిరీస్ కూడా పెట్టడం అయితే జరిగింది. సో ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకు ఫ్రీగా టెస్ట్ సిరీస్ కూడా అయితే లభించడం జరుగుతుంది. సో తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ రాసుకోవచ్చు, లేదు మేము తీసుకోలేదంటే మాత్రం తీసుకొని రాసుకోవచ్చు. లేదు ఓన్లీ టెస్ట్ సిరీస్ కావాలంటే కేవలం 99 రూపీస్కే మనకు 2 months వ్యాలిడిటీకి టాపిక్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్ట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ మన టీజీ అకాడమీ యాప్లో ఉంది. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. డౌన్లోడ్ చేసుకొని ఒక టెస్ట్ ఫ్రీగా ఉంటుంది, రాయండి. మీకు నచ్చితేనే పూర్తిగా టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. సో గ్రామ వార్డు సచివాలయం ఏదైతే వెటర్నరీ అసిస్టెంట్ అనిమల్ హస్బెండరీ పోస్టులకు సంబంధించి సెకండ్ లిస్ట్ పెడతారని ఆల్రెడీ నేను మీకు ఇన్ఫామ్ చేశాను కదా. సో చెప్పిన విధంగానే మనకు సెకండ్ లిస్ట్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఈ లిస్ట్లో మనకు క్లారిటీగా ఎక్కడికి అటెండ్ అవ్వాలి, ఏ డిస్టిక్ వాళ్ళు ఎక్కడ అటెండ్ అవ్వాలనేది క్లియర్గా ఫస్ట్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. తర్వాత డిస్టిక్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులు సో ఎప్పుడు అటెండ్ అవ్వాలి అనే డేటు టైం అయితే మనకు ఇవ్వడం అయితే జరిగింది. సో ఈసారి చూసుకుంటే మనకు ఎక్కువ మందిని పిలిచడం జరిగింది. సో ఎందుకు ఎక్కువ మందిని పిలిచారు అని చూసుకుంటే, సో ఒక్కో పోస్ట్కి ఈ షెడ్యూల్లో మనకు పెంచుతా పోయే బదులు ఒక పోస్ట్కి 2-3 పిలిచారు అంటే, సో అక్కడ మనకు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగి జాయిన్ అవుతారో వాళ్ళని జాయిన్ చేయించుకునేస్తారు. ఒకవేళ కొంతమంది జాయిన్ అవ్వకపోవచ్చు, అలాంటి టైంలో నెక్స్ట్ అభ్యర్థి ఎవరు ఉన్నారో వాళ్ళని జాయిన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు పోస్టుల కన్నా ఎక్కువ మంది అభ్యర్థులని పిలిచడం అయితే జరిగింది. సో ఎవరి దగ్గర అయితే సర్టిఫికేట్స్ కరెక్ట్గా ఉన్నాయో చూసుకొని ఆ అభ్యర్థులను అయితే ఇక్కడ సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈసారి మనకు ఎక్కువ మందిని అభ్యర్థులని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే పిలిచడం జరిగింది. సో ఇప్పుడు పిలిచిన అభ్యర్థులతో ఈ పోస్టులు అనేది కంప్లీట్ చేస్తారు. మనకు మ్యాక్సిమం థర్డ్ లిస్ట్ అయితే ఉండకపోవచ్చు. సో ఈ లిస్టుతోనే కంప్లీట్ అయిపోతారు. సో ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఒకవేళ ఎవరైనా అభ్యర్థి ఆ పోస్ట్లో ఫస్ట్ అభ్యర్థి జాయిన్ అవ్వకపోతే నెక్స్ట్ అభ్యర్థి ఉంటారు కదా, వాళ్ళకు ఆ పోస్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేసి ఇక్కడైతే జాయిన్ అయితే చేయించుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈసారి మనకు 72 పేజీలకు సంబంధించిన మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ లిస్ట్ ఆల్రెడీ కంప్లీట్ చేశారు, దానికి సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేశారు. నెక్స్ట్ ఏదైతే పోస్టులు మిగిలాయో వాళ్ళకి సంబంధించి ఇక్కడ అభ్యర్థులను పిలిచడం అయితే జరిగింది, నెక్స్ట్ మెరిట్లో ఉండే అభ్యర్థులందరినీ. సో ఈసారి మాత్రం సో ఎవరైతే అభ్యర్థి వాళ్ళకి కావాలో వాళ్ళతో భర్తీ చేసుకుంటారు. ఈసారితో ఈ ప్రాసెస్ అయితే ముగుస్తుందని చెప్పి మనమైతే అనుకోవచ్చు. నెక్స్ట్ మెరిట్ లిస్ట్ అయితే మ్యాక్సిమం ఉండకపోవచ్చు. ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.